అన్న పవన్ కళ్యాణ్ ఎలా అనిపిస్తుంది విన్నర్ అయినందుకు? అంటే పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు మీరు? ఇన్ని రోజులు అట్లా గేమ్ ఎలా అనిపించింది? గేమ్ ఎలా అనిపించింది? అతను విన్నర్. పవన్ కల్పడాలా, మీరు ఫాదర్ కదా, ఎలా అనిపిస్తుంది మీకు? నాకు తెలియదు అన్న, నేను టాయిలెట్ గా వచ్చాను లోపల. చూస్తారు చూసారు కదా, పవన్ పడాల వాళ్ళ ఫాదర్ అన్నపూర్ణ స్టూడియో బయట మనకు కనపడ్డాడు. ఎస్, మీడియా వెళ్ళేసరికి అతను ఇమీడియట్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మీడియా చూడండి ఎంతగా ఎదురు చూస్తుందో బిగ్ బాస్ హౌస్ విన్నర్ని ఎక్స్క్లూజివ్ విజువల్స్ తీయడానికి. అండ్ ఫ్యాన్స్ కూడా ఇందులో చాలామంది ఉన్నారు. ఫ్యాన్స్ చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. తనుజ కోసం అండ్ కళ్యాణ్ కోసం మీకు ఇక్కడ ఎక్స్క్లూజివ్ విజువల్స్ కనబడతాయి. వాళ్ళ ఫ్యాన్స్ ఎంత ఇంట్రెస్టింగ్గా తన కోసం ఎదురు చూస్తున్నారు అనేది. అండ్ మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి, ఎవరు విన్నర్ అయితే బాగుంటుంది అనేది. మరికొద్దిసేపట్లో తనుజ అండ్ పవన్ పడాల వీళ్ళు బయటకు వస్తున్న ఎక్స్క్లూజివ్ విజువల్స్ అండ్ వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో కూడా మీరు ఇవరి దాకా విజువల్స్ చూస్తున్నారు. ఎస్, తనుజాను కలవడానికి చాలామంది అభిమానులు వచ్చారు, కానీ ఓటు వేయనట్టున్నారు. తనుజ అందుకే గెలవలేదు. బట్ పవన్ పడాల కోసం మాత్రం చాలామంది వర్క్ చేశారనుకో చెప్పుకోవచ్చు. అండ్ డెఫినెట్లీ తను విన్ అయ్యాడంటే తన ఆట ఎంత ముఖ్యమైందో తనతో ఉన్న వాళ్ళు కూడా తనకు అంత సపోర్ట్ చేస్తారని చెప్పుకోవచ్చు. బట్ తనుజ కళ ఎవరు ఓటు వేయలేరని మనం చెప్పవచ్చు ఇక్కడ. బట్ పవన్ పడాల గెలవడంపై మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. నా వరకు అయితే అతను విన్నింగ్ నేను ఫేర్ అని అంటాను. ఎందుకంటే తను డే బై డే తన ఆటను ఇంప్రూవ్ చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చాడు. బట్ తనుజ కంటే పవన్ పడాల చాలా బెటర్. ఇమానియల్కి రావాలని నేను కోరుకున్నాను. ఇమానియల్కి టైటిల్ రావాలని ఎంతమంది కోరుకున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ మరికొద్దిసేపట్లో వాళ్ళు రాబోతున్న ఎక్స్క్లూజివ్ విజువల్స్ నేను మీకు ఇదే ఛానల్లో చూపించబోతున్నాను. మీరు తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ వాళ్ళకి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ అండ్ వాళ్ళ ఫ్యాన్స్ ఎలాంటి అడావిడి చేయబోతున్నారో కూడా చూపిస్తాను. బిగ్ బాస్ హౌస్ బయట రేపు విజయోత్సవానికి ఎలా ఏర్పాట్లు చేస్తున్నారో మీరు చూడండి. అక్కడ నిత్యంతో లైటింగ్ ఎలా